ఎల్లూరు కంటే ఇది ఒకటి ఉంది కదా, ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఆ బైట్స్ వచ్చినాయా ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ ఒక కొత్త విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తిరగబడి వీళ్ళకి ఓటు వేయొద్దు మహాప్రభు అని చెప్పని ఇల్లులు తిరిగి ప్రచారం చేస్తున్నారు. లేదంటే సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి మా నాయకులను నమ్మవద్దు, మా కుటుంబ సభ్యులను నమ్మవద్దు, వాళ్ళని గెలిపించవద్దు అని చెప్పని వారు ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఇది అసలు ముందు ఆ రాజకీయ నాయకులకి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. కానీ వాళ్ళు మరి ఎలా తిరుగుతున్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్నని గెలిపించొద్దు అంటున్న చెల్లి, ప్రజలకు అర్థమై ఉంటుంది. అన్నని గెలిపించొద్దు అంటున్న చెల్లి, అన్నని గెలిపించొద్దు అని చెల్లి ఎవరు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించొద్దు అని చెప్పని షర్మిల ఇల్లు తిరిగి ప్రచారం చేస్తుంది. మా అన్న అన్యాయం చేశాడు, మా అన్న కరెక్ట్ కాదు, మా అన్న అని చెప్పని చేస్తుంది. ఓకే, విజువల్స్ అన్నీ చూసుకోండి. నెంబర్ టూ ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, అలా గనక కాకపోతే నేను నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పని. అది పేరు మార్చుకుంటే పద్మనాభరెడ్డిగా ఎందుకు మార్చుకోవాలి? పవన్ కళ్యాణ్ అని పెట్టుకుంటాను నేను అని చెప్పాలి. రెడ్డిగా ఎందుకు పెట్టుకుంటాను అనాలి? మరి ఆయన ఉద్దేశం ఏందో, ఆయన తాత్పర్యం ఏందో. అప్పుడెప్పుడో వాళ్ళు ఎవరో ఉప్మా పెట్టారట, ఆ ఉప్మా పెట్టారని ఆయన వైర్ని ఉప్మారెడ్డి అని పెట్టుకోమని చెప్పని అంటున్నారు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 అది నిన్న షర్మిల గ్లాస్ చూపించింది. నెంబర్ 3 వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది, అంబటి రాంబాబు గారు అదే ముద్రగడ పద్మనాభం గారు కూతురు, మా నాన్నగారికి వాడుకొని వదిలేస్తారు, ఆయనకి తెలవదు, ఆయన ఈ రకంగా మాట్లాడటాన్ని మేము సహించట్లేదు, నేను పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తానని చెప్పని కూతురు చెప్పింది, క్రాంతి. సరే, దానికి ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నారు? ప్రాపర్టీ అంట. ప్రాపర్టీ ఏందని కూతురుని పట్టుకొని ఏం పెద్ద మనిషి అండి ఆయన, ఏదో కొద్దిపాటి వాల్యూ ఉంది, అది కూడా పోయింది. నెంబర్ 2. నెంబర్ 3 ఇంకొక ఆయన అంబటి రాంబాబు గారు అల్లుడు, ఆ అబ్బాయి పేరు నాకు తెలియదు కానీ గౌతమ్ వచ్చేసి మా మామంతా ఆయనకి దుర్మార్గుడు ఇంకోరు లేదు, ఆయనకిగా ఓట్లు వేయొద్దు అని చెప్పి అతను మామూలుగా ఉతికి ఆరేసాడు. ఉతకటం కూడా మనం చిన్నప్పుడు కనుక బట్టలు కాలువలు అమ్మట పెట్టి ఉస్ అని చెప్పి కొడుతుంటారు, ధమా అని సౌండ్ వచ్చింది. సౌండ్ కూడా నీళ్ళ తగిలి చాకిరేవు దగ్గర ఆ బండలు కూడా బాగా పొడుగ్గా ఉంటాయి, అట్లా సౌండ్ వస్తుంది ఆయన అతను చెబుతూ ఉంటే. మరి ఏం జరిగిందో మరి అంబటి రాంబాబు గారి మీద అతనికి ఎందుకు అంత ఇదో కానీ మొత్తానికి అతను ఆ స్థాయిలో సొంత అల్లుడు మరి ఆ స్థాయి నాయకులు అసలు ఎన్నుకోవద్దని డైరెక్ట్ అసలు ఎన్నుకోవద్దు, అసలు ఇంతకంటే దుర్మార్గుడు లేడని చెప్పేశాడు. పాపం ఆయనకి అదొక ఎఫెక్ట్. ఎవరు? సొంత అల్లుడు సొంత మామ మీద. ఇక నెంబర్ 4 ఎవరైతే బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్, ఆయన కుమారుడు రవి, మా నాన్న అసలు గెలిపించొద్దు, మా నాన్న అంత దుర్మార్గుడు ఇంకో లేరు అని చెప్పని ఆయన ఎవరైతే అక్కడ ఉన్న ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ చుట్టూతా ఆయన తిరుగుతూ ఉన్నాడు. సరే, ఇది అది ఈ అబ్బాయి నువ్వు అసలు ఎట్టొస్తావు, నువ్వు అసలు నీ సంగతి తెలుస్తాను అంటున్నాడు అందరి సమక్షంలో. తిట్టడం కూడా మామూలుగా తిట్లా. అసలు ఇవన్నీ చూస్తే అన్నను వద్దంటున్న చెల్లి, తండ్రిని వద్దంటున్న కూతురు, మామను వద్దంటున్న అల్లుడు, తండ్రిని వద్దంటున్న కొడుకు. ఏమిటండి ఇది? వైఎస్ఆర్సీపీ పార్టీలో నీ 4 మొన్న దువ్వాడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా మళ్ళీ మీరు ఇంకోటి గుర్తుకొచ్చినట్టుంది. అమ్మాయి దువ్వాడ శ్రీనివాస్ మీద భర్తను వద్దంటున్న భార్య. ఏమిటండి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో? ఇదే గనక ఇటువంటి పరిస్థితి గనక తెలుగుదేశం పార్టీలో ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక ఆట ఆడేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగిన ఈ విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేట్గా స్పందిస్తుంటారు అన్నమాట. అంటే ఎప్పుడైనా పొలిటికల్ పార్టీస్లో ఇది ఒక అడ్వాంటేజెస్. ఒకసారి ఆ బైట్స్ వేయండి, చాలా విచిత్రంగా ఉంటాయి.
అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి పేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్ గా ఉన్న ఇన్కంప్లెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు నుండి, అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ, నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. పొద్దున మా చిన్నాన్న వస్తాడు, అందరం మేము పంచుకు మన అందరం ఉమ్మడిగా ఉన్నాం. చిన్న మా మేనత్తకి ఇంట్లో ఉంది. నువ్వు వచ్చి ఖాళీ చేసామంటే ఎలా ఖాళీ చేస్తాం? కేవలం నీ అండా దండ, నీ గవర్నమెంట్ అండా నీకు పనిచేస్తుందేమో. ఒక క్యాండిడేట్ ఇప్పుడు నీ కొడుకు కానీ అడగట్లేదు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కే ఈ ఎలక్షన్ కమిషన్ రక్షణ ఇవ్వకపోతే జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్ ఏ విధంగా అవుతాయో ఒకసారి మీ అందరికీ ఆలోచించుకోండి. నేనేమి ఇప్పుడో ఎక్కడో ఉండి రాలేదు కదా. 15 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఉన్నాను కదా. మా నాన్నగారు ఆ ఇల్లు వదిలేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన 10 సంవత్సరాల నుంచి ఎక్కడో ఉంటున్నాడు. ఈ ఇంటికి ఏరో ప్రొటెక్షన్ లేదు. అతను ఏ ఇంట్లో ఉంటున్నాడో ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు. ఆ ఇంటి అడ్రస్ తెలుసు, ఆయన ఆఫీస్ తెలుసు. కానీ రెండైతే నువ్వు లాక్కోవమ్మా. బూడెంకి నాయుడు మనవణ్ణి, సప్రావు నాయుడు కూతురు రమణమ్మ కొడుకునని మాట నువ్వు ఎన్ని కింద పడినా అంటూ మాత్రం నువ్వు తీలేవు. వెళ్ళమన్నాను సార్ ఆ ఇంటికి. అతన్ని ఇంట్లో మా అమ్మ మేము ఇంట్లో ఉన్నాము. ఇతను ఎవరు వద్దని చెప్పడానికి కొత్తపేట నేను తీసుకొస్తున్నాను అందరు. కొత్తపేట నుంచి కొత్తపేట వచ్చి నువ్వు మేము కాదు. నాకు తెలిసి ఇతను తెస్తాడని తెలిసి ఇతను ఆ రోజు అప్పుడే చెప్పాను. ఇతను అన్ని తెస్తాడు, గొడవలు తెస్తాడని తెలిసి త్వరలోను. నువ్వు కాముండవా నువ్వు కాముండవా మీకు నువ్వు కాముండ. నీకు ఉద్యోగం నీ పొలం ఎక్కడ ఉంటే పక్కెళ్ళు. నువ్వు ఉద్యోగం నీ పొలం పక్కెళ్ళు. తనకి ఫ్యామిలీ విషయాలు ఈ రోజున ఏపీ రాజకీయాల సబ్జెక్ట్ అయిపోయింది. అంతేగాని అభివృద్ధి, సంక్షేమం ఏమీ లేదు. ఫ్యామిలీ మ్యాటర్ సమస్యని ఈ రోజున తెర మీదకి తీసుకొచ్చి
రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు? మొత్తానికి ఇది బాగుంది. అంటే బాగుంటాం అంటే అనుకోకుండా పాపం ఎవరైతే అభ్యర్థులకి దోల తీరిపోయే వ్యవహారం అంటాం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు షాక్ ఇచ్చింది, ముద్రగడ పద్మనాభం గారికి కుమార్తె షాక్ ఇచ్చింది, ఎవరైతే బూడి ముత్యాల నాయుడికి కొడుకు షాక్ ఇచ్చాడు, అంబటి రాంబాబు గారికి అల్లుడు షాక్ ఇచ్చాడు, దువ్వాడ శ్రీనివాస్కి భార్య షాక్ ఇచ్చింది. ఈ షాకును తట్టుకొని ముందు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడగడానికి వెళ్ళంగానే అరే నిన్న వీళ్ళ అల్లుడు తెగ తిట్టాడు రా అని చెప్పుకుని ఉంటారు. ఆ పక్కన ఆ పక్కనే చెప్పుకుని ఉంటారు అనమాట. పాపం ఆయన ముందు ఏమనలేరుగా, ఈయనకి అర్థం అవుతుండిద్ది అరే వీళ్ళేదో నా గురించి మాట్లాడుకుంటుంటారని. కానీ ఏమనలేడు, దండం పెట్టుకొని వెళ్ళాల్సిందే. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు పోయి పిఠాపురంలో ఓటు ఆ పక్కన ఉన్నోళ్ళు మాట్లాడుకుంటారు, ఈ వాళ్ళ కుమార్తె తిట్టింది అయినా కానీ బుద్ధి రాలేదు దీనికి, ఎందుకు ఇంట్లో కూర్చోక అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటారు. వినపడినా కూడా వినపడనట్టుగా వెళ్ళాల్సిందే. వినపడి ఏందని తిరిగితే అవునా కావును కదా అని అంటారు. అంటే లోకు అయిపోయారు ప్రజల దగ్గర, విలువ పోయింది. అందుకని పాపం వాళ్ళ పరిస్థితి మరీ అత్యంత కష్టతరంగా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి భావించవచ్చు. ఒక దెబ్బేసిపోయిన గదిలో ఏముండేది కాదు, వీడియో తీసి పెట్టి ఓపెన్గా నా చెప్పాను కదా చాకిరేవు దగ్గర బాదినట్టు బాది పారేశారు. సరే ఏం చూద్దాం మరి ఏం జరిగిద్దాం. ఇక నెక్స్ట్